స్కూల్లో కాలేజ్లో ఏ స్టూడెంట్కైనా లెక్కలంటేనే కొంత భయం కామన్. అందులో తప్పకుండా ఉండేందుకు ట్యూషన్లకు కూడా వెళ్ళటం కామన్. ఇప్పుడు ఆ అవసరం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి వచ్చిందంటున్నారు. ఎందుకంటే 6 ఏళ్లలో దిల్ రాజు 16 సినిమాలు తీస్తే అందులో కేవలం 3 మాత్రమే సక్సెస్ అయ్యాయి. 3 యావరేజ్, 10 ఫ్లాప్లు. ఈ లెక్కలే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. దిల్ రాజు నిర్మాతగా పట్టిందల్లా బంగారం అవుతుందంటారు. డిస్ట్రిబ్యూటర్గా ఉన్న అనుభవం వల్ల సినిమా రిలీజ్కు ముందే తీర్పు చెప్పే సత్తా ఉన్న నిర్మాత అంటారు. నిజంగానే 70% సక్సెస్ రేటున్న టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. కానీ ఎందుకో గత 6 ఏళ్లుగా తన జడ్జిమెంట్ గురి తప్పుతోంది. 2018 నుంచి 2024 వరకు 16 సినిమాలు నిర్మించిన దిల్ రాజుకి అందులో F2, బలగం, వకీల్ సాబ్ మాత్రమే హిట్లు. మిగతా F3, హలో గురు, ప్రేమ కోసమే జస్ట్ యావరేజ్లుగానే నిలిచాయి. నానివి ఓటీటీలో వచ్చినా పెద్ద టాక్ ఏం రాలేదు. సో 3 హిట్లు 3 యావరేజ్లు తీసేస్తే మిగతావన్నీ ఫ్లాప్లే. థ్యాంక్ యూ మూవీ, శాకుంతలం, శ్రీనివాస్ కళ్యాణం, జాను, వారసుడు, ఫ్యామిలీ స్టార్ పూర్తిగా డిజాస్టర్గా నిలిచాయి. తన తమ్ముడి కొడుకు మూవీ రౌడీ బాయ్స్ కూడా జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీదే భారీగా ఆశలు పెట్టుకున్నాడు. వెంకటేష్తో అనిల్ రావిపూడి తీయబోయే ట్రయాంగిల్ క్రైమ్ కహానీ మీదే అంచనాలు పెంచుకున్నాడు. మొత్తంగా శంకర్ గేమ్ చేంజర్ లాంటి సాహసాన్ని పక్కన పెడితే వెంకీతో, నితిన్ తమ్ముడితో దిల్ రాజ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.